హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజైతే మా పాపది బర్త్‌డే ఉందనమాట. సో, నేను ప్యాక్ వేద్దామని చెప్పేసి నిన్న నైట్ అయితే గనక మెంతులు నానబెట్టేసాననమాట. మెంతులు నానబెట్టేసినాక మార్నింగ్ మిక్సీ వేసేసి అందులో పెరుగు, నిమ్మరసం అయితే కలిపేసాను. ఈ ప్యాక్ పాపకి చాలా బాగా వర్క్ అయిందండి. హెయిర్ బాగా పెరిగింది. ప్లస్ ఏంటంటే థిక్నెస్ వచ్చింది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిందనమాట. సో, అందుకని ఈ ప్యాక్ నేను పాపకి వేస్తున్నాను. చూడండి హెయిర్ ఎంత బాగుందో పాపది. సో, ఫస్ట్‌లో అయితే గనక చాలా ఏడ్చేది ప్యాక్ పెట్టించుకోనని చెప్పేసి. సో, తర్వాత తనకి హెయిర్ పెరగడం చూసి తనే కొంచెం పెట్టించుకుంటానని చెప్పేసి అడిగేదనమాట నన్ను. సో, ఈ ప్యాక్ ఏంటంటే చాలా బాగుంటుందండి. నిజంగా నేనైతే ఫస్ట్‌లో చాలా అవుతుందా అవదా అని అనుకున్నాను. అలా పెడుతూ ఉండేదాన్ననమాట. కానీ ఖచ్చితంగా చాలా బాగా వర్క్ అయింది నాకైతే గనక. చూడండి అలా రూట్స్ మొత్తం పట్టేలాగా పెట్టాలన్నమాట ప్యాకు. రూట్స్ మొత్తం స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మీ పిల్లలకు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. హెయిర్ బాగా పెరిగిద్ది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీ సబ్స్క్రైబ్ అయితే మాకు చాలా ఇంపార్టెంటు. చూడండి మొత్తం అలా ముడి పెట్టేయాలన్నమాట. పెట్టేసి అటు ఒక వన్ సైడ్ ఇటు ఒక వన్ సైడ్ మొత్తం అలా తీస్తూ పెట్టాలన్నమాట ప్యాక్ అనేది. సో, అప్పుడేంటంటే మొత్తం బాగా హెయిర్ అంతా పడుతుందనమాట. సో, మొత్తానికి నేనైతే గనక ప్యాక్ పెట్టేశాను. ఈ ప్యాక్ ఏంటంటే జస్ట్ ఒక 15-20 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు. అలా ఎక్కువ ఉంచితే ఏంటంటే వాష్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్కువ టైం పడుతుందనమాట. మొత్తం డ్రై అయిపోద్ది. అంతసేపు పిల్లలకి విసుగొచ్చేస్తుంది. జస్ట్ 20 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు చూడండి నేనైతే మొత్తం వాష్ చేసేసినాక తల మొత్తం ఆరబెట్టేసాననమాట. చూడండి పాపది ఎంత లాంగ్ ఉందో కదా హెయిర్. నిజంగా చాలా బాగా వర్క్ అయింది ఈ ప్యాక్ అయితే కనుక నాకు. చూడండి తనది కొంచెం కర్లీగా ఉంటుంది. కానీ ఈ ప్యాక్ వేసినాక హెయిర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. తనకైతే చాలా బాగా నచ్చిద్ది ఈ ప్యాక్ పెట్టంగానే. చూడండి చాలా బాగుంది. మాకైతే గనక స్టార్ట్ అయిపోయిందండి హడావుడైతే గనక. చూడండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మా వోళ్ళందరూ డాబా మీద డెకరేషన్ చేయడం కోసం మొత్తం బెలూన్స్ అన్నీ ఊదేస్తున్నారు. అసలు ఫుల్ హడావుడిగా ఉందన్నమాట ఇంట్లో. అసలు ఆ బెలూన్స్ మేము అన్నీ ఫుల్ చేస్తున్నాము. అదేమో ఆటోమేటిక్గా ఉన్నట్టుండి ఒక్కొక్కటి పగిలిపోతూ ఉంది. మేము అన్నీ అలా కడుతున్నాము, అవేమో పగిలిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్నీ మా వాళ్ళు ఊదుతూ ఉన్నారు. సో, మొత్తానికి అయితే గనక అయిపోయింది. చూడండి మా పాపది అవుట్‌ఫిట్ అయితే అనమాట. ఇదైతే తనకి చాలా బా నచ్చింది మొన్న. సో, అందుకని చెప్పేసి ఇదే తీసుకున్నామనమాట. చూడండి అసలా నిజంగా ఇప్పటి నుంచి నాకు స్టార్ట్ అయ్యిద్ది తనని రెడీ చేసేంత వరకు. అసలు అలా వద్దు, ఇలా వద్దు, ఏది వద్దు, చాలా సింపుల్‌గా కావాలనిద్ది అన్నీ అసల. తనకి మంచి జడేద్దాం అనుకున్నాను. లేదు నాకొద్దు, జస్ట్ అలా హెయిర్ లీవ్ చేసేసుకుంటాను చిన్న క్లిప్ పెట్టుకొనంది. సరే అని చెప్పేసి ముందు తనకైతే గనక కొంచెం చిక్కుంటే గనక తీసేస్తున్నాననమాట. సో, తనైతే గనక అసలా ఇప్పటి నుంచి నాకు చుక్కలు చూపించిద్దనమాట. ఎందుకంటే అసలు తనకి సింపుల్‌గానే ఉండడం ఇష్టం అనమాట. కానీ కొంచెం ఇలా స్పెషల్‌గా అకేషన్ ఉన్నప్పుడైనా రెడీ అవ్వాలంటే గనక అలా వద్దు, ఇలా వద్దు అని అంటూనే ఉంటుందనమాట. సో, తనకైతే ఫస్ట్ నేనైతే హెయిర్ అంతా మస్ట్ దువ్వేస్తున్నాననమాట. సో, చూడండి అసల చెప్తుందనమాట. నాకు ఇలాగే వెయ్యి అని చెప్పేసి. మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి స్నానం చేసినా కూడా. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే రెడీ చేసేస్తాను, హెయిర్ తర్వాత వేస్తాను అని చెప్తున్నాననమాట. సరే అని చెప్పేసి అంటుంది. హెయిర్ క్లిప్ అయితే పెట్టేసి తనని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చూడండి మాయిశ్చరైజర్ అయితే కనుక అప్లై చేసేస్తున్నాను. అస్సలు ఇష్టపడదండి అలాంటి క్రీమ్స్ కూడా. జస్ట్ పౌడర్ ఒకటే కావాలంటుంది. కానీ లేదమ్మా కొంచెం ఇవాళ ఒక్కరోజు స్పెషల్గా కనపడాలి కాబట్టి రెడీ అవ్వని చెప్పని అంటున్నాను అనమాట. ఎందుకు ఇవన్నీ నాకు వద్దు అని అంటుంది. జస్ట్ కొంచెమే రాస్తున్నానని చెప్పానమాట. తన కోసం అని చెప్పేసి అన్నీ చాలా లైట్గా తీసుకున్నాను. చూడండి ఫౌండేషన్ వేస్తుంటే కనుక అసలు ఏంటి ఇది అని అంటుంది. అసలు వద్దనే అంటుంది. జస్ట్ నేను కొంచెం అప్లై చేస్తున్నానని మరీ తనకి చూపించానమాట. నిజంగా అండి అసలు తనైతే అసలు ఏం రాయించుకోవడానికి ఇష్టపడదు. అసలు ఏమీ వద్దనిద్ది. ఫేస్ మీద పెద్ద పెద్ద స్టిక్కర్లు పెట్టుకోదు, ఏమీ పెట్టుకోదు. అసలు చిన్నవే పెట్టుకునిద్ది అన్నీ. అసలు ఎలాగోలా నా బలవంతం మీద రెడీ చేస్తున్నానమాట. సో, ఫౌండేషన్ వేసినాక కాంపాక్ట్ రాస్తున్నానమాట. నేను కాంపాక్ట్ వేస్తుంటే కనుక నాకు ఇది వద్దు, నేను డైలీ రాసుకునే పౌడరే వెయ్యి అని అంటుంది. అస్సలు వద్దు అని అంటుంది. సరే అని చెప్పేసి తను ఎప్పుడు రాసుకునే పౌడర్ ఒకటే రాస్తున్నానమాట.
సో తనకు అదే నచ్చిందంట. సో అందుకని చెప్పేసి అదే రాస్తున్నాను. లిప్‌స్టిక్ గూడా చాలా లైట్‌గా ఉన్న షేడే చూసుకుంటుందనమాట తను. అసలు వద్దంది. కానీ నేనన్నాను, లేదు అస్సలు వేయకపోతే బాగోదు. అందుకని చెప్పేసి కొంచెం లైట్‌గానే వేస్తాను అని చెప్పనన్నాననమాట. సో చూడండి పౌడర్ అయితే గనక రాసేస్తున్నాను. జస్ట్ లైట్‌గా వేశాను కాంపాక్ట్. దాని మీద ఏంటంటే పౌడర్ వేసేస్తున్నాననమాట. తనకేంటంటే అస్సలు ఇష్టమే లేదు. నాతో చెప్తూనే ఉంది, నన్ను ఎలా రెడీ చేస్తావు ఈవినింగు అని చెప్పేసి. చూడండి ఇప్పుడు కూడా అసలు ఎలా చూస్తుందో. ఎందుకో ఇష్టపడదండి. ఫస్ట్ నుంచి చాలా సింపుల్‌గా ఉండడానికే ఇష్టపడుతుంది. నేనేంటంటే తనని అలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఇలా రెడీ చేయాలని చెప్పేసి నాకైతే చాలా ఆశగా ఉంటుంది. కానీ తను మాత్రం అన్నీ చాలా ఇలా వద్దు, అలా వద్దని వంకలు పెడుతూనే ఉంటదనమాట. ఏదో నేను తిడతానని చెప్పి ఇలాంటి పుట్టినరోజు అప్పుడు గానీ, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు గానీ, ఏదో నా బలవంతం మీద అలా రెడీ అవుతూ ఉంటదనమాట. అది గూడా ఏంటంటే నేను ఊరుకోనని చెప్పి మాత్రమే నా మాట వింటుంది ఆ కొంచెం సేపటికి. చూడండి ఇప్పుడైతే గనక తనకి స్టిక్కర్ ఇస్తున్నాననమాట. అప్పటికి తన కోసం నచ్చింది చిన్నదే చూస్తున్నాను. తనే సెలెక్ట్ చేసుకుంది ఇలాంటివి పెట్టు అని చెప్పేసి. సో అప్పటికి చాలా చిన్నది చూస్తున్నాను. చూడండి బ్యాంగిల్స్ కూడా నేను వేరే తీశాను. నాకు వద్దు, నాకు కొంచెం సింపుల్‌గా ఉన్నవి ఇవ్వు, హెవీగా ఉన్నవి నాకు వద్దు అని అంది. సరే అని చెప్పేసి తన కోసం మళ్ళీ వేరేవి తీసుకొని సింపుల్‌గా ఉన్నవి సెట్ చేసి మరీ ఇస్తున్నాననమాట. నేను వేస్తుంటే చాలా పెయిన్ వస్తుంది, నువ్వు చాలా గట్టిగా వేస్తున్నావు అంది. సరే అని తనకే ఇచ్చాను. చూడండి, ఏంటి మమ్మీ అసలు వెళ్ళట్లేదు అని అంది. మళ్ళీ నేనే వేశానండి. జ్యువెలరీ కూడా చూడండి, నేను ఏదో సెట్ తీసాను వేద్దామని. అలా వద్దు, ఇలా వద్దు అని చెప్పేసి మళ్ళీ తనకు కావాల్సిందే వేయమని చెప్పిందనమాట. నేనైతే వేరేది తీసాను వేద్దామని చెప్పేసి. ఇది కూడా వద్దు, జస్ట్ చైన్ వేయమని చెప్పింది. నేనైతే లేదమ్మా, ఈ డ్రెస్ మీద ఇదే బాగుంటుంది, కొంచెం సేపటికి ఉంచుకో అని చెప్పేసి అని అన్నాను. అసలు ఇష్టపడట్లేదు, చైన్ ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను. సో దొరకలేదు, ఉంచుకో అని చెప్పానన్నా. మళ్ళీ అందులోనే లాంగ్లోనే షార్ట్ ఉందనమాట. సో తనేంటంటే నాకు షార్ట్ వేయి, లాంగ్ది అయితే వద్దు అని అందనమాట. సరే అని ఎలాగోలా తనకి షార్ట్ వేయడానికైతే ఒప్పించాను. ఉంచుకో కొంచెం సేపు అని చెప్పానమాట. సో మొత్తానికైతే షార్ట్ వేసుకోవడానికైతే ఇష్టపడిందనమాట. తనేంటంటే గుచ్చుకుంటుంది మెడంతా, నాకు చాలా చిరాగ్గా ఉంటుంది అని చెప్పని అంటుంది. సో ఎలాగోలా మొత్తానికి వేసుకుంటాను కొంచెం సేపు అయితే కనుక, మధ్యలో తీసేస్తే నాకు చిరాకు పుడితే అని చెప్పింది. సో సరే తీసేసి నీకు చిరాకు పుడితే కనుక అని చెప్పని అన్నానమాట. సో మొత్తానికైతే కనుక సెట్ చేస్తున్నాను. సో తనకైతే గనక ఇలా అయితే నచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ కూడా పెట్టనని చెప్పి చాలా అంటే చాలా గొడవ చేసింది. లిప్స్టిక్ చూడండి అసలు అప్పటికి చాలా లైట్ కలరే తీసిందనమాట. నేను వేసేస్తున్నానని చెప్పి జరిగిపోతుంది వెనక్కి వెనక్కి. ఇయర్ రింగ్స్ చూడండి అసలు మొహం ఎలా పెట్టేసిందో పెట్టుకోవడానికి. అసలు చూడండి, ఇలా ఊగుతా అలా ఊగుతా నాకు చెవు నొప్పి వస్తుంది అని అంటుంది. నేను అన్నాను, ఏం నొప్పి రాదులే, ఏదో ఒక వంక పెడుతూనే ఉంటా, కొంతసేపు ఉంచుకో అని చెప్పాను అన్నానమాట. తనకైతే హెయిర్ వేద్దాం అనుకున్నాను జడ. లేదు లేదు నాకు మామూలుగా లీవ్ చేసేసి అని చెప్పి అనింది. సరే అని చెప్పేసి జస్ట్ చిన్న క్లిప్ పెట్టేశాను. పూలు పెడతానంటే తను ఇప్పుడే వద్దు, నాకు నేను డాబా పైకి వెళ్ళేటప్పుడే పెట్టుకుంటాను, ఇప్పుడు క్లిప్ పెట్టేసి నేను కొంచెంసేపు ఏసీలో వెళ్ళి కూర్చుంటానంది. పక్క రూమ్లో ఉందనమాట. ఈ రూమ్లో ఏసీ లేదు, చూడండి నేను అటు వెళ్ళానని చెప్పి ఎంత చిరాకు పడిపోతుందో. జ్యువెలరీ గురించి చెప్తుందనమాట. నాకు ఇది నచ్చలేదు, చాలా చిరాకుగా ఉంది, తీసేయాలనిపిస్తుంది, హెవీగా ఉంది అని. ఈలోపు నేను రాగానే ఫేస్ మార్చేసింది. నేనైతే ఇది పెడదాం అనుకున్నానండి పాపిడి బెల్ల. అస్సలు వద్దంటే వద్దందనమాట. నేను నువ్వు పెట్టినా ఉంచుకొని తీసేస్తానని చెప్పి చూడండి మొహం ఎలా పెట్టేస్తుందో. సరే అని చెప్పి చిన్నది వెతికి తీసుకొచ్చాను. తను ఏంటంటే పాపం అస్సలు ఇష్టపడదండి ఇలాంటి జ్యువెలరీవి, కానీ నాకేమో చాలా ఇష్టం. సరే ఉంచుకుంటాయి చిన్నదని చెప్పనింది. సరే కొంచెం సేపు ఉంచు అని అంటే ఇప్పుడు తీసేసి నేను పైన కేక్ కట్ చేసేటప్పుడు పెట్టుకుంటానంది. అన్నీ తీసేసి నేను ఎప్పుడు రెడీ చేయనే నిన్ను అని చెప్పేసి నేనైతే తిడుతున్నాను. లేదమ్మా తర్వాత పెట్టుకుంటాను, కొంచెం సేపు తీసేసి అంది. సరే అని చెప్పి తీసేసాను అనమాట. తనైతే నేను పక్క రూమ్లో కూర్చుంటాను, ఈలోపు నువ్వు రెడీ అవ్వు, వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకొని పాపిడి బిళ్ళ పెట్టుకుంటాను అని చెప్పిందనమాట. సరే అయితే వెళ్ళి కూర్చో అని చెప్పని అంటున్నాను. ఈలోపు అయితే నేనైతే రెడీ అయిపోవాలండి, చాలా టైం అయిపోతుంది. చూడండి నేనైతే రెడీ అయిపోయాను. నాకైతే కనుక అసలు తను రెడీ చేసేసరికి ఇంకా నాకు ఓపిక అయిపోయింది, కానీ నేను రెడీ అవ్వాలి కదా. సో ఇదైతే నా డ్రెస్ అండి, ఎలా ఉందో చెప్పండి. సో నేనైతే ఇప్పుడు రెడీ అవ్వాలి కదా. చూడండి నా చిన్న హెయిర్ కాస్త పెద్ద హెయిర్ అయిపోయింది. నేను హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టాను అనమాట.
సో ఏంటంటే కొంచెం ఈ డ్రెస్ మీద హెయిర్ లూజ్ చేసేస్తే బాగోదు కదా, కొంచెం జడేసుకుందాం అని చెప్పేసి హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే కనుక పెట్టాను. సో నేనైతే మా వారు అప్పటికి రండి రండి అని చెప్పని అంటున్నారు. అయిపోయిందని చెప్పానన్న. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే పాపని రెడీ చేసేసి నేనైతే రెడీ అయిపోయాను. ఏదో మర్చిపోయానని చెప్పేసి అని అనుకుంటున్నాను. చూడండి నా హెయిర్ చూసుకొని మురిసిపోతున్నాననమాట. చాలా నవ్వొచ్చేస్తుంది నాకే. బాగున్నానా లేదా చెప్పండి అని చెప్పని అంటున్నాను. పైకి వెళ్ళిపోదామని అంటున్నాను. కానీ ఏదో మర్చిపోయానమాట. ఏంటో గుర్తుపెట్టుకోండి, లిప్స్టిక్ మర్చిపోయాను నేను. అదే అనుకుంటున్నాను. అంతా రెడీ అయ్యి ఏంటో అంత హడావుడి అయిపోయిందండి. అసలు చాలా హడావుడి అయిపోయిందనమాట అసలు. వారేమో పైనుంచి రండి రండి అని అంటున్నారు. ఇక్కడేమో నాకు చాలా టైం అయిపోయిందనమాట. సో మొత్తానికైతే గబగబా చాలా ఫాస్ట్గా అయితే కనుక రెడీ అయిపోతున్నాను అనమాట. లిప్స్టిక్ మర్చిపోయాను. సో అందుకని చెప్పేసి లిప్స్టిక్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ లోపు అయితే కనుక మా పాపను పువ్వులు పెడతాను రా అని చెప్పేసి అయితే పిలుస్తున్నాను. సరే వస్తున్నాను అని చెప్పాననింది. సో నేనైతే కనుక పువ్వులు తీసుకొని నేను కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే కనుక డాబా పైకి వెళ్ళిపోవాలన్నమాట. సో డాబా పైన డెకరేషన్ ఎలా చేశారు, అసలు ఎలా ఫంక్షన్ జరుగుతుంది అనేది నేను సెకండ్ పార్ట్ పెడతాను. ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్